పల్నాడు జిల్లాలోని కొండవీడు కోట పర్యాటక ప్రియుల నయా డెస్టినేషన్ గా ఇది మారింది. అటవీ పర్యాటక శాఖలు కలిసి కొండవీడు కోటపై నిర్వహిస్తున్న నైట్ టెంట్స్ క్యాంపింగ్ కు చక్కటి స్పందన వస్తోంది. చుట్టూ ఎత్తైన కొండలు, పరవశింపజేసే పచ్చటి అందాలు, ఆ కొండలను కలుపుతూ చుట్టూ కోటగోడలు. చారిత్రక రెడ్డి రాజుల పాలనా వైభవానికి సజీవ సాక్ష్యమైన కొండవీడు కోట ఇప్పుడు అక్కడ నైట్ క్యాంపింగ్ సరికొత్త అనుభూతిని అందిస్తోంది. గుంటూరుకు అతి సమీపాన పల్నాడు జిల్లాలో ఉన్న ఈ కొండవీడు కోట సముద్ర మట్టానికి 1700 అడుగుల ఎత్తులో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 44 బురుజులు, 32 ప్రాకారాలు, 3 అందమైన చెరువులు, 2 ధాన్యాగారాలు, దేవాలయాలు, గుర్రపు శాలలు, ఆయుధాల శాలలను ట్రెక్కింగ్ చేస్తూ వీక్షించడానికి పర్యాటక ప్రేమికులు ఎనలేని ఆసక్తి చూపిస్తున్నారు. అందమైన ప్రకృతి ఒడిలో సేద తీరుతూ మరో ప్రపంచంలో విహరిస్తున్నారు. మన పల్నాడు జిల్లాలోని కొండవీడు కోటలో నైట్ స్టే అండ్ ట్రెక్కింగ్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అనుభూతి పొందాలి, ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారు, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు గారు కొండవీడు కోట అభివృద్ధి కోసం చాలా సపోర్ట్ చేస్తారు. కొండవీటి కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే పనిలో భాగంగా గత నెల 11వ తేదీ నుంచి నైట్ క్యాంపింగ్ టెంట్స్ ఏర్పాటు చేశారు. వారాంతాల్లో నిర్వహిస్తున్న టెంట్ క్యాంపింగ్ ను అటు సాహస యాత్రికులు, ఇటు పర్యాటకులు ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. నైట్ క్యాంపింగ్ చేయాలనుకునేవారు శనివారం సాయంత్రం 5 గంటలకు కొండవీటి కోటకు చేరుకోవాలి. అక్కడ సౌకర్యవంతమైన టెంట్లలో రాత్రి బసను నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. మ్యూజికల్ నైట్, క్యాంప్ ఫైర్ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అందరితో కలిసి రాత్రి భోజనం చేస్తూ ఆటలు పాటలతో సందడి చేస్తూ ఈ క్యాంపింగ్ లో పర్యాటకులు మరిచిపోలేని అనుభవాలు సొంతం చేసుకుంటున్నారు. మన మ్యూజికల్ నైట్, మ్యూజిక్ లాగా కొన్ని గేమ్స్ ఇవన్నీ కొంచెం బాగా చేశారు. దాని తర్వాత పొద్దున్నే ట్రెక్కింగ్కి వెళ్ళాం. చుక్కల బురుజు చూడడానికి, సారా బురుజు అంటారంట. ఆ ట్రెక్కింగ్లో మెయిన్ ఆ కొండ ఎక్కడం మంచి అడ్వెంచరస్గా బాగుంది, మంచి ఫీల్ ఉంది. అదైతే లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. మీరు అందరూ వచ్చి మళ్ళీ మళ్ళీ రాదది. పండు వెన్నెల్లో చల్లటి గాలుల నడుమ నక్షత్రాలతో కబుర్లు చెప్పుకుంటూ రాత్రి గడిపిన తర్వాత ప్రొఫెషనల్ గైడ్లు పర్యాటకులను సూర్యోదయం అందాలను ఆస్వాదించేందుకు తీసుకువెళ్తారు. అంతేకాకుండా పర్యాటకులు ట్రెక్కింగ్, అడ్వెంచర్ రాక్ క్లైంబింగ్, బోటింగ్, కయాకింగ్ లో ఉత్సాహంగా పాల్గొనవచ్చు. ఈ నైట్ క్యాంపింగ్ ను అటవీ శాఖ అధికారులు ఒక ప్రైవేట్ సంస్థ సహకారంతో నిర్వహిస్తున్నారు. ప్యాకేజీ ధరల్లో స్నాక్స్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ వంటి సౌకర్యాలు అందిస్తున్నారు. పెద్దలకు ప్యాకేజీ ధర 2000 రూపాయలు కాగా 8 ఏళ్లలోపు పిల్లలకు 1000 రూపాయల చొప్పున ప్యాకేజీలున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలు పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎక్కడా నైట్ క్యాంపింగ్ అందుబాటులో లేదు. తొలిసారిగా కొండవీడు కోటపై ఈ ప్రత్యేకమైన కార్యక్రమం అందుబాటులోకి రావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. బాన్ ఫైర్ అనేది జరిగింది. బాన్ ఫైర్ దగ్గర ఒక మంచి మ్యూజికల్ అట్మాస్ఫియర్ తో పాటుగా ఎవరు టాలెంట్ ని వాళ్ళు బయటకు తీసుకొని వాళ్ళు కొంత డ్యాన్స్ రూపంలోను, కొంత మాటల రూపంలోను, తర్వాత కొంత వక్తలుగా కానీ ఇక్కడ ఎవరు ప్రతిభని వాళ్ళు కనపరచడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ చాలా చక్కటి విందు భోజనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది నైట్ పూట. అట్లానే మేము వచ్చిన తర్వాత అల్పాహారం కూడా మనం ఇవ్వటం అనేది జరిగింది. సో అది రాత్రి అంతా బాగుంది. అదేవిధంగా ఇక్కడే స్టే చేయడానికి మరి ఇంత చారిత్రాత్మకమైనటువంటి ప్లేస్ లో మేము కూడా ఒక నైట్ స్పెండ్ చేయడానికి, తర్వాత ఏమి ఇబ్బంది లేకుండా ఒక గుడారాలను ఏర్పాటు చేయడం జరిగింది. చారిత్రక వెదుళ్ల చెరువులో పెడల్ బోటింగ్, కయాక్ బోటింగ్ దర్శకులకు ఆహ్లాదం పంచుతోంది. యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. 3 గొలుసుకట్టు చెరువుల్లో ఒకటైన వెదుళ్ల చెరువు లోతు ఎక్కువ. ఏడాది పొడవునా నీటితో అలరారుతోంది. వేసవిలో సైతం నీరు ఇంకిపోదు. ఓ పక్క కొండ, 3 వైపులా వెదురు చెట్లతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పర్యాటకులు చెరువు వద్దకు రాగానే శీతల గాలులు వీస్తుంటే మధురానుభూతికి లోనవుతున్నారు.
ఈ కొత్త ప్రయాణం కొండవీడు ప్రాంతాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తోంది. మేము ఇవాళ కొండవీడు ఫోర్ట్ దగ్గర ట్రెక్కింగ్ కని వచ్చాము. వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ నైట్ హియర్. మేము నైట్ ఏమేమి ఎంజాయ్ చేసాము అంటే ఫైర్ క్యాంపింగ్ విత్ సాంగ్స్ అండ్ డాన్స్, సమ్ గేమ్స్ అండ్ ఆల్ ది స్టఫ్. We have enjoyed a lot here, and morning వచ్చేసరికి trekking and rock climbing, such a wonderful experience, and all must should visit this place. ఇదిలా ఉంటే తన నియోజకవర్గంలో ఉన్న కొండవీడు కోటను ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎనలేని కృషి చేస్తున్నారు. ఇప్పటికే కొండవీడు కోటను పలు రకాలుగా అభివృద్ధి చేయగా తాజాగా కొండవీడి కోటకు వచ్చే మార్గాలను విస్తరించి జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి? ఏమయ్యా, నేను వచ్చిన కొత్తలో ఏ ఊరు రావాలి మీ మండలం ప్రోగ్రాం ఆపేసుకునేవాడు రోడ్లు బాగలేక. 5 ఏళ్ళు బస్సు పట్టించారు. వచ్చినాక రోడ్లు 6 నెలల్లో మీ రోడ్లు వేయాలని పట్టుదలతో వేయించారు. డబ్బులున్నా లేకపోయినా ప్రభుత్వంలో అద్దంలో తీర్చిదిద్దాం రోడ్లు. మీ మండలంలో ఏ ఊరన్నా పోండి, అద్దంలో తీర్చిదిద్దాం. ఆ విధంగా రోడ్లు వేసాం. మళ్ళా కొండవీడి రోడ్డు కూడా శాంక్షన్ అవుతుంది. ఇంకా ఎంపీ గారు నేను కూడా మాట్లాడాము. నేషనల్ హైవే నుంచి కొండవీడికి ఘాట్ రోడ్డు కూడా త్వరలో డిపిఆర్ తయారు చేయబోతున్నాం. అది కూడా శాంక్షన్ అయితే ఈ మండలానికి ఒక మహర్దశ. చంద్రబాబు నాయుడు గారి కోరిక ఆ చౌడవరం నుంచి కన్నులు వేయాలి కొండవీడి కోటకు అనేది. ఆ కళ నెరవేరబోతుంది. మొత్తంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న కొండవీడు కోట భవిష్యత్తులో ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.